స్టూడెంట్స్, నిరుద్యోగులు, కళాకారులు, ప్రజా సంఘాలు, మేధావులు, జర్నలిస్టులు ఇలా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఉద్యమబాట పట్టిండ్రు. దొరల పాలన మన తాతలు చూసిండ్రు, నేడు మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చేసిందే కానూరు. పంచాయతీ దింపిన తర్వాత ఓల సైడ్ తప్పుంటుందో వాళ్ళు 50,000 జరిమానా కట్టవలసి ఉంటది. ఏమైతుంది? ఆ నా కొడుకులను దొంగడేను కులంలా మనకు న్యాయం జరగది. వాళ్ళ సంగతితో చూస్తా, కావాలనే చేస్తురు దొంగ నా కొడుకు. ఏంటి చిన్ని, ఏదో ప్రాబ్లం ఉందని ఫోన్ చేసినావు? ఏం ప్రాబ్లం అంటవేంది విజయ్? ఇంట్లో విషయం తెలిసింది, ఏవో ఎన్ఆర్ఐ సంబంధాలంటూ టార్చర్ చేస్తున్నారు. ఆ విజయ్ గడికి అది చిన్న కేసురా, వారంలో బయటకు వస్తుంది. మళ్ళీ తుపాకీ పట్టే టైం వచ్చింది తమ్ముడు. నేను ఫైనల్ డిసిషన్ తీసుకున్నా, ఇక సావో రేవో తేల్చుకుందామని వెళ్తున్నా. పనివంతుడు పందిరేస్తున్నట్ట, కుక్కతో తగిలి కూలిపోయిందట. దొరికిండా నా కొడుకు? ఏసిండండి. ఏ పదవితో అయితే వాళ్ళు అరాచకాలు సృష్టిస్తుండ్రో ఆ పదవి లేకుండా చేస్తే మన పోరాటం అణచివేయబడ్డ పేద ప్రజల కోసం. ఇక్కడ భూస్వాములు, పెత్తందారీ వ్యవస్థ అంతం చేయడమే మన ప్రధాన లక్ష్యం. ఓ మంత్రి స్థాయి నాయకుడితో మీకేంటి ఇష్యూస్? దీని వెనక ఎవరున్నారో నాకు తెలుసు. ఆడి సంగతి నేను తెలుస్తాను. పదవులు ఊడగొట్టి వాళ్ళ అహంకారాన్ని అణిచివేయి.